40వ కీర్తన 8వ వచనంలో కూడా ఒక మాట దావీదు అంటాడు. చదవండి ఒకసారి. 40వ కీర్తన 8వ వచనం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. ఎవరు చెప్తున్న మాట ఇది? దావీదు. అందరు చూడాలి ఇటువైపు ఒకసారి. ఎవరు చెప్తున్న మాట? దావీదు చెప్తున్నటువంటి మాట. ఏమంటున్నాడంటే, ఇదిగో నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఏమండి, దావీదుకి అంతకంటే సంతోషం ఏమి లేదట. నీ చిత్తం ఏదైతే ఉన్నదో, దావీదు విషయంలో దేవుని చిత్తం ఏంది? బాల్యంలోనే వెళ్ళి గొర్రెలను కాసుకోవాలి. ఏమండి, దేవుడు కొన్ని ట్రైనింగ్లు ఇస్తాడు కొన్ని విషయాల్లో మనిషికి. ఎక్కడ ఇయ్యాలో దేవునికి బాగా తెలుసు. దావీదుకి ఎక్కడ ఇచ్చాడు? అడవిలో ఇచ్చాడు. బాల్యంలో నువ్వు వెళ్ళి గొర్రెలను కాసుకో నాయనా అన్నాడు. గొర్రెలను కాస్తున్న సమయంలోనే దావీదు ఎన్ని విషయాలను నేర్చుకున్నాడు అని అంటే, నేను అనుకుంటాను ప్రియులారా, చాలా విషయాలు నేర్చుకున్నాడు. శత్రువు మీద ఎలాగ దాడి చేయాలో కూడా నేర్చుకున్నాడు. తనంతట తానే ఒక ఆయుధాన్ని తయారు చేసుకొని. ఏమండి, గొలియాతును కొట్టడానికి ఒక ఆయుధం తయారు చేసుకున్నాడు. అది ఎవరన్నా తయారు చేసి ఇచ్చారా? ఆయనే తయారు చేసుకున్నాడు. అలాగే ఎన్నో మార్లు సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా తప్పించుకున్నాడు. ఆ తప్పించుకునే విధానం ఎక్కడ నేర్చుకున్నాడు? అడవిలోనే నేర్చుకున్నాడు. కాబట్టి కొన్ని పర్యాయములు దేవుడు మనల్ని ఒంటరిగా ఉంచినప్పటికీ కూడా అది మన మేలు కొరకే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం.